నమస్కారం అయ్యా. నమస్తే శంకరయ్య, ఏంటి ఇలా వచ్చావు? ఏమీ లేదండి అయ్యా, అమ్మాయి గారికి పుట్టింటి నుంచి సారి పంపించారు. ఓహో అలాగా. అమ్మా గౌరీ, ఏంటి బావగారు పిలిచారు? అది నమస్కారం అమ్మా. ఏం లేదమ్మా, అయ్యగారు మీకోసం సారి పంపించారు. ఈ లిస్టు ప్రకారం అన్ని సరిగ్గా ఉన్నా లేవో చూసుకోండి. ఇవన్నీ తిరిగి తీసుకెళ్లి మీ అయ్యగారికి ఇవ్వండి. అదేంటమ్మా? దయచేసి ఇంకేం మాట్లాడొద్దు, చెప్పింది చేయండి. ఏంటి గౌరీ నువ్వు చేసిన పని? మీ నాన్నగారు అంత ప్రేమగా పంపిస్తే తిరిగి పంపించేశావు. ఆయన ఏమనుకుంటారు? ఎవరుకుంటే నాకేంటండి? ఎవరికైనా ఏదైనా పంపించేటప్పుడు వాళ్ళ స్టేటస్ కి తగ్గట్టుగా పంపించాలి. నాకు పంపించాల్సిన వస్తువులు అవి. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా పంపితే నేనెందుకు తీసుకోవాలి? గౌరీ, గౌరీ, రండి నాన్న. ఏంటమ్మా నువ్వు చేసిన పని? నేనేం చేశాను? ఇంకా ఏం చేయాలమ్మా? నేను ప్రేమగా సారి పంపిస్తే తిరిగి పంపించేస్తావా? నీకు పంపిన వాటిలో ఏమైనా తక్కువ ఉంటే నాకు చెప్పాలి కానీ అలా తిరిగి పంపించేయటం ఏంటి? ఏదీ తక్కువ కాలేదు నాన్న, కావాల్సినవన్నీ ఉన్నాయి. కానీ ఉండకూడదు కూడా ఒకటి ఉంది. ఏంటమ్మా అది? ప్రతి వస్తువు మీద నా పేరు. అందులో తప్పేముంది? నాన్న, ఎప్పుడైతే నేను ఇంట్లో కోడలిగా అడుగు పెట్టానో అప్పుడే వీళ్లలో ఓ మనిషిని అయిపోయాను. మీరు పంపిన వస్తువులు ఇక్కడుంటే అవి చూసినప్పుడల్లా వాటి మీద నా పేరు కనపడి ఇది నీది అని గుర్తు చేసి నన్ను పరాయిదాన్ని చేస్తాయి. అది కాదమ్మా. ఇంకేమీ చెప్పకండి నాన్న. పాలలాంటి ఈ ఇంట్లో నన్ను పంచదారలా కలిసిపోనివ్వండి. 10 కాలాల పాటు నన్ను తీయగా బతకనివ్వండి. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ వాట్ ఐ హ్యావ్ హియర్. దయచేసి ఇంకేమీ పంపడానికి ప్రయత్నించకండి ప్లీజ్. కూతురుగా మీ కోరిక తీర్చలేకపోయినందుకు నన్ను క్షమించండి నాన్న. ఈ ఇంటి కోడలిగా నా బాధ్యత నెరవేర్చేలా దీవించండి. ఏంటండి? మాస్టర్ గారింట్లో ఫంక్షన్ కి జిలేబీలు మైసూరు పాకు పట్టుకెళ్ళి వారం రోజులైంది కదా. వాటి బాపత డబ్బులు కానీ మనుషులు కానీ ఇంతవరకు రాలేదు. వెళ్ళి వాళ్ళని డబ్బులు అడిగి తేవాలన్న బాధ్యత ఏమైనా ఉందా నీకు? మీకు అసలు బుర్ర ఉందా? తీసుకెళ్లి వారం రోజులైంది కదా, బతుకుంటే వాళ్ళు వచ్చి ఉండేవాళ్ళుగా. సర్లే వెళ్ళి క్లీనింగ్ చేసుకో. పబ్లిక్ పబ్లిక్ వెళ్ళు. మా అమ్మగారు నన్ను ఆశీర్వదించండి. అయ్యో, ఏమిటమ్మా ఇది? శుభమా అంటూ శ్రావణ శుక్రవారం పూట ఎవరైనా సుమంగళికి నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవాలి కానీ నా కదమ్మా. మా అమ్మగారు, నుదుటిన బొట్టు మెళ్ళో సూత్రం ఉంటేనే సుమంగళి ఎవరు? మనసులో మంగళకరమైన ఆలోచనలున్న వాళ్లే సుమంగళవుతారు. 3 తరాలు చూసిన మీకంటే సుమంగళెవరుంటారు చెప్పండి? మీరొక్కసారి నన్ను దీవిస్తే 100 ఏళ్లు నేను పసుపు కుంకాలతో చల్లగా ఉంటాను. నన్ను ఆశీర్వదించండి. లేమ్మా,
ఉమ్. తుడుచుకోండి. గౌరీ వంటలు అదరగొట్టేశావు. థ్యాంక్స్ అండి. రే ఇలాంటి భోజనం తిని చాలా కాలం అయిందిరా. రసం బ్రహ్మాండం అనయ్య నువ్వు వేసుకున్నావా? వేసుకోవడం ఏంటి, 2 చెంబులు గడగడ తాగిసా బ్రేవ్. వదినా అన్ని వంటలు అద్దరిపోయాయి. అమ్మా ఆ, కూరల్లో మసాలా పొడి వేసావా లేక మసాలా నూరి వేసావా? నూరే వేశాను బావగారు. అది అందుకే అంత రుచిగా ఉంది. నేను చెప్పేగా. కానివ్వండి. ఆ. ఇప్పుడు పోయి వదినా. అనయ్య ఏమండి మరిది గారు, నా వంట గురించి మీరేం చెప్పలేదే? దోసకాయ పచ్చడి చాలా బాగుందండి. తన్ని నన్ని తానని నన్ని. థ్యాంక్స్ వదినా. తీసుకోండి. బావగారు తీసుకోండి. అమ్మా నన్ను క్షమించమ్మా. అవే మాటలు బావగారు. పై కనకపోయినా నీ గురించి మనసులో అనుకున్నానమ్మా. అది తప్పేగా. ఆ రోజు పెళ్లి జరిగిన తర్వాత నువ్వు మీ నాన్నగారు మాట్లాడుకోవడం నేను విన్నానమ్మా. నువ్వెక్కడ నా తమ్ముడిని నా నుంచి దూరం చేసేస్తావోనని భయపడ్డాను. కానీ నిన్న నువ్వు మీ నాన్నగారికి ఇచ్చిన సమాధానం విన్నాక నా మనసు కుదుటపడింది. నేనెక్కడ కష్టపడిపోతానోనని మా నాన్నగారి భయం. డబ్బుంటే కష్టాలేవి దగ్గరికి రావని నమ్ముతారాయన. అసలు అవసరానికి మించిన డబ్బే అన్ని అనర్థాలకు కారణమని మా నాన్నగారు ఇంకా తెలుసుకోలేదు. ఆయన తృప్తి కోసం ఆ రోజు నేను సరే అన్నాను. శభాషమ్మా, చాలా గొప్ప మాట అన్నావు. మేము పాలో నీళ్ళో మాకు తెలియదు గాని నువ్వు మాత్రం పచ్చదరవేనమ్మా. నువ్వు మా ఇంటి కోడలిగా రావడం నిజంగా మా అందరి అదృష్టం. నిజమమ్మా. ఆ అదృష్టం మీది కాదు బావగారు, నాది. నేనెక్కడ బాధపడతానోనని నేను చేసిన రుచి పచిలేని కూరల్ని చాలా గొప్పగా ఉన్నాయని పొగిడారే, అది మీ అందరి సంస్కారం. అబ్బే అదేం లేదమ్మా, బానే ఉన్నాయే. ఆవంటే నేను తిన్నాను బావగారు, ఎందులోనూ ఉప్పు లేదు. మీరు సరే, మీ రెండో తమ్ముడు గారు ఇంకో మెట్టు పైకెళ్ళి దోసకాయ పచ్చడి చాలా బాగుందన్నారు. నిజమేగా? అసలు ఈరోజు నేను దోసకాయ పచ్చడే చేయలేదు బావగారు. దమ్ము కొట్టి 3 గంటలైంది. 4కి పీకేస్తుంది. సరే సుబ్బారావు, సాయంత్రం మీ ఇంటి దగ్గర కలుద్దాం. వస్తాను. అలాగే. సుబ్బారావు గారు ఇలా రండి. అవును, నా పేరు మీకెలా తెలుసు? మీ పేరు ఒకటే కాదు, మీ గురించి చాలా తెలుసు. చాలా తెలుసా? మ్మ్. ఏంటవి? కంగారు పడకండి. అవును, మీరు బీడీఎం స్టైల్గా కలుస్తారంటగా? మీకెవరు చెప్పారు? అదే మీ గురించి అన్ని నాకు తెలుసు అని చెప్పానుగా. ఏది బీడీ ఒకసారి కాల్చండి. ఏం లేదు బాబు, బీడీ కట్ట ఇలా తీసి దాన్ని ఇలా నలిపి అందులో నుంచి ఒక బీడీ తీసి ఇలా స్టైల్గా. అదేంటి? ఒక చిన్న చేంజ్. ఓ పని చేద్దాం, బీడీ నేను కలుస్తాను, నా స్టైల్ అలా ఉందో మీరు చెప్పండి. అగ్గిపెట్టి ఉందా? లేదు. లేదా? లేదు. అగ్గిపెట్టి కూడా లేకుండా ఎందుకయ్యా బయలుదేరా? పైగా పెద్ద స్టైల్ ఒకటి. ఆ? వెళ్ళాలా, వెళ్ళి పని చూసుకో. పొద్దున బలింటో దొరికడరా బాబు. ఏంటి వెతుకుతున్నావు? అబే ఏం లేదు వదినా. నువ్వు వెతికే దీనికోసమేగా. ఆ, ఆ. పర్వాలేదు, తీసుకో. తీసుకో. థ్యాంక్ యూ వదినా.
అయ్యయ్యో బావగారు స్నానానికి వెళ్తున్నారా? అవునమ్మా. ఒక్క నిమిషం, వేడి నీళ్ళు పెట్టాను, కాగ్గాని పిలుస్తాను. నాకు వేడి నీళ్ళు అవసరం లేదమ్మా, చన్నీళ్ళతో. అది కాదండి, వేడి నీళ్ళు పెట్టేశానుగా, ఒక్క నిమిషంలో రెడీ అయిపోతాయి. పైగా ఈ వయసులో చన్నీళ్ళ స్నానం అంత మంచిది కాదండి. 40 ఏళ్ళ నుంచి చేస్తున్నానమ్మా. ఈ రోజు నాకు కొత్త ఏంటి? నే చన్ని. శేఖరవా, దానికి మీరు కాపలా. గొప్ప వదిన, గొప్ప మరిది. బాగుంది. ఏం కాలుస్తున్నాడు? వేడి. బీడి. ఎలాగూ కాలుస్తున్నాడని తేలిపోయిందిగా, అడ్డమైనవి కాల్చి ఆరోగ్యం పాడు చేసుకోదని చెప్పు. అవేవో దూది పెట్టిన సిగరెట్లు ఉంటాయంటగా, ఫిల్టర్. అవే వాటిని కాల్చమని చెప్పు. ఇదిగో, నేను చెప్పినట్టు చెప్పుకో. ట్యూన్ బాగుందండి. కాఫీ తీసుకోండి. అక్కడ పెట్టండి. నేను ఇస్త్రీ చేస్తాను, మీరు జరగండి. పర్లేదు. అది కాదండి, మీరు వెళ్ళి త్వరగా స్నానం చేసి రెడీ అవ్వండి, ఈలోగా నేను చేసి పెడతాను. పర్లేదండి. నా బట్టలు కూడా ఇస్త్రీ చేసుకోవాలి, మీరు వెళ్ళండి. అలాగేనండి. అయ్యో, కాఫీ తీసుకెళ్ళండి. కాలుతుంది, జాగ్రత్త. ఏమండి, నా బట్టలు అక్కడున్నా తీసుకెళ్ళండి. అయ్యో, అదేంటండి, ఆ బట్టలు వేసుకున్న బయటకు వెళ్తారు? అయ్యో, చాలా అసహ్యంగా ఉంటుందే. ఆహా రేయ్, వాసన అదిరిపోతుంది. ఈ రోజు పట్టు పట్టాల్సిందే. అంతగా అన్నయ్య, ఎక్సర్సైజ్ చేసి మరీ ఆకలి పెంచుతున్నాను. ఆహా, ప్రొద్దున నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదు. రే సొంటే, లరా. ఏంటి? రారా. రే, పాపం వాణ్ణి కూడా పోంచమందావా? అలాగే అన్నయ్య. ఏంటి? ఏంట్రా ఈ మధ్య కనపడటం మానేసావు? ఇద్దరు అక్కడి నుంచి నన్ను పిలిచింది. అసలు నేను అర్జెంట్ పని తెలుస్తుంటే నీకు అంతర్చడి పని ఏంట్రా? మీలాగా నాకేం పని పాట లేదనుకుంటున్నారా? ఇలా చెట్టు కింద కూర్చో సొల్లు కబుర్లు చెప్పుకోవడానికి. టూరింగ్ టాకీస్ లో టైటానిక్ ఇంగ్లీష్ పిక్చర్ వచ్చింది, చూడ్డానికి వెళ్తున్నాను. అనవసరంగా నా టైం అంతా వేస్ట్ చేశారు. అసలు మీరు టైటానిక్ సినిమా గురించి విన్నారా? వెళ్ళలేదురా. వినాలయ్యా. ఊరికే ఎప్పుడు చూసినా గులేబా కావాలి కదా, ప్రమిళార్జున యుద్ధం సినిమాలు చూడటం కాదు. నాలాగా ఇంగ్లీష్ సినిమాలు చూసి జనరల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలయ్యా. వస్తా. సినిమా చూసి కచ్చెత్తాలే. అనయ్య, వదిన వంటలు అద్దరు కొట్టేసింది. కోడి జాయింట్, చేపల పులుసు, మటన్ కుర్మా, కోడి గుడ్లు, చికెన్ బిర్యానీ, మసాలా బాగా దట్టించుంటారే. రేయ్, అవన్నీ నీకెందుకురా? ఏదో ఇంగ్లీష్ సినిమాకి వెళ్ళాలనో. ఏ ఇంగ్లీష్ సినిమా అన్నా? పెద్ద ఇంగ్లీష్ సినిమా. మన ఆదు సుబ్బారావు గారు తెలుగులో మూగ మనుషులను ఎప్పుడో తీశారు. దాన్ని తిరిగేసి టైటానిక్ అని తీశారు. కాకపోతే అందులో గోదావరి, ఇందులో సముద్రం, అందులో పడవ, ఇందులో ఓడ, అంతే. మరేదో జనరల్ నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ అన్నా? అబ్బే, అది లేని వాళ్ళకు, మరలాంటి వాళ్ళకి ఎందుకు? అంతేనంటావా? అయ్యో 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 అయ్యో. ఏమండి? ఆ? భోజనం రెడీ, రండి. వస్తున్నాడు వదరా. చాలమ్మా. వదినా, మీ పిల్ల అందరికీ పన్నీరు చెల్లింది నేనే వదినా. వదినా, వినడానికి ఎంత హాయిగా ఉంది. ఇదిగో ఇంకో చికెన్ పీస్ వేసుకో. ఏ వదినా? మా వదిన బంగారు వదినా. ఇంకో ముక్క వేయనా? అదేంటి గౌరీ, తమ్ముడికి చికెన్ అంటే చాలా ఇష్టం, వాడికి వేయలేదే? అయ్యయ్యో, ఈయన మీ తమ్ముడా? నాకు తెలీదండి. ఒక్కసారైనా నా మొహం చూసి మాట్లాడాలిగా, ఒక్కసారైనా నా నొదినాన్ని పిలవాలిగా, అప్పుడేగా తన నా మరిదని నాకు తెలిసేది. వాడికి చిన్నప్పటి నుంచి కాస్త సిగ్గెక్కువమ్మా. కాస్త ఎక్కువైతే పర్వాలేదు బావగారు.
ఈయనకి మరీ ఎక్కువ. చూడు గోపి, ఎందుకు సిగ్గు? అన్న భార్యని వదినమ్మ అంటారు. అంటే వదిన అమ్మతో సమానమన్నమాట. అమ్మని చూసి ఎవరైనా సిగ్గుపడతారా? తిను. చాలా వదినా. హ్యాపీ బర్త్డే రా మనవడా. హ్యాపీ బర్త్డే అన్నయ్య. పుట్టిన శుభాకాంక్షలు బావగారు.